Praise the Lord. Greetings to you all. The glorious name of our Lord and Savior Jesus Christ. It's a great privilege to share the word of God. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఈవేళ వెడ్డింగ్ డేస్ అండ్ బర్త్డే సెలబ్రేట్ చేసుకునే వారందరికీ ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నౌ we will read Bible in English. The Gospel according to St. Matthew, 25th chapter, 10th verse. And while they went to buy, the bridegroom came, and those who were ready went in with him to the wedding, and the door was shut. Amen. Amen. Now I am reading in Telugu. లూకా రాసినటువంటి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 12 వచనంలో చదువుతున్నాను. దయచేసి విందాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకను పోలియున్నది. వీరిలో 5 బుద్ధిలేని వారు, 5 బుద్ధిగలవారు. బుద్ధిలేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారును కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన్న రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలు అందరూ లేచి తమ దివిటీలు చక్కబరచిరి గాని బుద్ధిలేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యమని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువాని యొద్దకు పోయి కొనుక్కొని రండని చెప్పిరి. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి కుమారుని విందునకు లోపలికి పోయిరి. అంతటి తలుపులు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకుడు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మను ఎరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానను. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కృపా కనికరగల ప్రభా, నీ ఘనమైన అమూల్యమైన పరిశుద్ధమైన నామకు స్తోత్రములు. ప్రభా, నీ యొక్క రాకడ అది సమీపంలో ఉంటుండగా నీ యొక్క రాకడలో నాయన మేము ఎత్తబడి మా కొరకు నాయన తండ్రి సిద్ధపరిచినటువంటి పరలోక రాజ్యమునకు మేము చేరినట్లు మీరు మమ్మల్ని ఆయుత్తపరచమని ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరచమని యేసయ్య అత్యున్నతమైన నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఇక్కడ మనము గమనించినట్లయితే పరలోక రాజ్యం గురించి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా ఇక్కడ చెప్తున్నారనమాట. 10 మంది కన్యకలు ఉంటారు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి కొరకు, ఆయనకు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. వారిలో 5 మంది బుద్ధి కలిగినట్టు కన్యకలు, 5 మంది బుద్ధి లేనటువంటి కన్యకలు ఇక్కడ మనం చూస్తున్నాం. అనగా 5 మంది బుద్ధి కలిగిన కన్యకలు తమ దివిటీలతో కూడా నూనెను ఎక్స్ట్రా తీసుకొని పోతారనమాట. బుద్ధి లేని కన్యకలు ఆ యొక్క దివిటీలను పట్టుకొని వారు ఎక్స్ట్రా నూనెను తీసుకొని వెళ్లకుండా అలాగే వెళ్తారు. అయితే యేసు ప్రభు ఆ యొక్క పెండ్లి కుమారుడు రావడం ఆలస్యం అవుతుంది. ఆలస్యమైనప్పుడు అందరూ కాసేపు పడుకొని నిద్రపోతారు. కునుకుపాటు కలుగుతుంది. ఆ సమయంలో కొంతసేపటికి ఒక శబ్దం వినబడుతుంది. పెండ్లి కుమారుడు వస్తున్నాడు, మీరందరూ సిద్ధంగా ఉండమన్నప్పుడు బుద్ధి కలిగిన కన్యకలు ఆ యొక్క దివిటీలలో నూనె పోసుకొని సరి చేసుకుంటారు. బుద్ధి లేని కన్యకల యొక్క దీపములు ఆరిపోతాయన్నమాట. అప్పుడు బుద్ధి లేని 5 మంది కన్యకలు ఈ యొక్క బుద్ధి కలిగిన 5 మంది కన్యకలతో ఈ విధంగా అడుగుతారు, మాకు నూనె తక్కువ అయిపోయింది, మా యొక్క దీపములు ఆరిపోయినాయి, మాకు కొంచెం ఇవ్వమంటే వారు అంటారు, ఇవి మీకు మేము షేర్ చేసినట్లయితే మాకును సరిపోదు, మీకును సరిపోదు, కనుక మీరు ఒక కొట్టుకు వెళ్ళి లేక అంగడికి వెళ్ళి అక్కడ మీరు నూనె తీసుకొని రమ్మని చెప్తారనమాట. అప్పుడు ఈ యొక్క బుద్ధి లేనటువంటి కన్యకలు నూనె కోసము అంగడికి వెళ్తారు. వెళ్ళిన సమయంలో ఈ యొక్క పెండ్లి కుమారుడు బుద్ధి కలిగినటువంటి కన్యకలు వెలుగుతున్న దివిటీలతో ఉన్నప్పుడు వారిని తీసుకొని తన యొక్క విందుశాలకు తీసుకొని వెళ్తాడు. అప్పుడు ఆ యొక్క డోర్స్ అన్ని కూడా క్లోజ్ చేయబడతాయి. ఈ యొక్క బుద్ధి లేనటువంటి కన్యకలు ఆ యొక్క దివిటీలను నూనెతో నింపుకొని వచ్చేసరికి తలుపులు వేయబడి ఉంటాయి. అప్పుడు తలుపులు వారు నాక్ చేసినప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మీరు ఎవరో నాకు తెలియదు, మీరు వెళ్ళమని చెప్తారనమాట.
దీని యొక్క సారాంశం ఏమిటంటే, మనం లోకంలో జీవిస్తున్నాం, లోకంలో చెలిస్తున్నాం, లోకంలో ఉనికి కలిగి బ్రతుకుతున్నాం. అయితే లోక మాలిన్యత మనకు అంటుకొనకుండా ప్రభువు యొక్క రాకడ కొరకు నీవు నేను సిద్ధపడాలని దేవుడు కోరుచున్నాడు. అనగా ప్రతి నిమిషము కూడా జ్ఞానము కలిగి మనం నడుచుకోవాలి. ఇంకా మనము వాక్యంలో చూసినట్లయితే దినములు చెడ్డవి కనుక సమయము పోనీయక మీరు సమయము పోనీయక మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనమని చెప్తున్నారు. జ్ఞానం అనగా దేవుని యొక్క వాక్యముతో నింపబడినటువంటి జ్ఞానము. ఆ యొక్క వాక్యము ద్వారా మనము నడిపింపబడాలి. దేవుని యొక్క మాటలు మనకు హృదయంలో భద్రపరుచుకొని ఆ యొక్క మాటలు ఏ విధంగా ఉన్నాయో, దేవుని యొక్క ఆజ్ఞ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా మనము నడుచుకుంటూ ముందుకు పోయినట్లయితే దేవుని యొక్క రాకడలో బూర శబ్దము మనకు వినపడినప్పుడు తప్పకుండా దేవుని మనము ఎదుర్కోగలము. చాలామంది పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటారు. ఇంకా నాకు ఏజ్ ఉందని, లేకపోతే ఇంకా నాకు సమయం ఉందని, ఇంకా నేను అనుభవించవలసింది ఈ యొక్క లోకంలో చాలా ఉంది కనుక తర్వాత నేను మారు మనసు పొందుకుంటాను. తర్వాత ఐ విల్ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ మై పర్సనల్ సేవియర్ అని పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటారు. వాటందరితో కూడా మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించేది ఏమంటే, మనము సిద్ధంగా ఉండాలి. ప్రభు రాకడ ఎంతో దూరంలో లేదు. ఆయన సింహాసన ఆసీనుడుగా ఉండి మనందరి కొరకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక ఆయన వచ్చిన టైంలో మనము ఆయన యొక్క రాకడను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని దేవుడు కోరిచ్చినాడు. ఈ యొక్క బుద్ధి లేనటువంటి కన్యకలు ప్రభువు వచ్చినప్పుడు వారి యొక్క దీపములు ఆరిపోయినప్పుడు వారు విడబడినట్లు మనం చూస్తున్నాం. బుద్ధి కలిగిన కన్యకలు ప్రభు వచ్చినప్పుడు వారి యొక్క దివిటీలతో ఆయన ఎదుర్కొన్నారు. వెలిగే దివిటీలతో ఎదుర్కొన్నారు కనుక వారు పరలోక రాజ్యములకు ఎత్తబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు అదేవిధంగా దేవుని యొక్క రాకడ మన మధ్యకు వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుచున్నాడు. మన యొక్క పాప జీవితమును, మన యొక్క బ్రతుకును మనం మార్చుకొని మన యొక్క దేవుని కొరకు ఆ ఎత్తబడే సంఘంలో మనం ఉండడానికి సంసిద్ధంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుచున్నాడు. కనుక ఈరోజు దేవుడు మనతో ప్రత్యేకంగా మరొకసారి మాట్లాడుతూ హెచ్చరిస్తున్నాడు. మన యొక్క బ్రతుకులో అటువంటి ఎత్తబడేటువంటి సంఘంలో ఉండవలనని ఈరోజు మన యొక్క బ్రతుకులో, మన యొక్క జీవితంలో కూడా ప్రభువును మనకు సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన రాకడ కొరకు మనము సిద్ధంగా ఉండాలని, పరలోక రాజ్యమునకు మనం కూడా ఎత్తబడి ఆయనతో కూడా ఉండాలని దేవుడు మనల్ని కోరుచున్నాడు. అటువంటి మంచి ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.